ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మిడ్ క్లాస్ లైఫ్ టికెట్స్ స్వాగతం సుస్వాగతం. ఏపీకి వరదలు వచ్చాయి, అందరు తలొచ్చాయండి అని నేను ప్రకటించాను. నాకు కాదు, చాలామంది నాకేమనుకున్నాను. నాకైతే కాదు, పక్కన టీడీపీ జనసేన ఆఫీసులు ఉన్నాయి. మీ ఫండ్స్ కలెక్ట్ చేసి టీడీపీ జనసేన ఆఫీసులు ఇవ్వండి, నాకైతే కాదు. ఏమన్నా నాకు అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా ఫ్రెండ్ నా హెల్త్ కేర్ కాబట్టి నా ఫ్రెండ్ నాకు 200 నాగరాజ్ కొడితే నా జూనియరు ఆ 200 ఎవరైతే మదర్కి హెల్త్ బాగాలేదో వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేసేసా. నేనేం ₹1 ఉంచుకోలే, 200 రూపీస్ అమౌంట్. చాలామంది కొంతమంది నాకేమనుకుంటున్నారు, నాకైతే కాదండి. అది నేను మీ దగ్గర మీ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ పక్కనున్న టీడీపీ ఆఫీసు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతియో, టీవీ9, ఎన్టీవీయో, హెచ్ఎం టీవీయో, టీవీ5కో కాల్ చేసి ఆ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వండి. నాకైతే కాదు మీరు ఇవ్వాల్సింది. మెయిన్ పిక్చర్ ఈజ్ వెరీ క్లారిటీ. నైట్ ఒక టాపిక్ వచ్చింది మాకు, ఆ టాపిక్ గురించి ఈరోజు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అంటే బయట కంపెనీస్కి నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్, అండర్ కంపెనీ నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో అతనికి తెలుసా? అది థర్డ్ పార్టీకి నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వరు. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఇచ్చినా మధ్యవర్తి వాళ్ళు నొక్కేస్తూ ఉంటారు ఇవ్వకుండా. ఇప్పుడు చెప్తా, అమెజాన్లో థర్డ్ పార్టీ పర్సన్స్ నైట్ షిఫ్ట్లో పనిచేస్తుంటే ₹115, బిగ్ బాస్కెట్లో ₹120 నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్. గ్రోఫర్స్ నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ₹100 ఉంది. నేను పనిచేస్తున్నప్పుడు 100. దాని తర్వాత డోంజోలో 8 months నేను నైట్ షిఫ్ట్ పనిచేసా. 8 months నైట్ షిఫ్ట్. స్టాకింగ్ మొత్తం స్టాకింగ్ చూసుకోవడం నా పని. నా డోంజోలో ₹130 నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ నాకు. ఇప్పుడు ₹50 ఇస్తూ నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ మనకు లేవంటే మరి అంతంతా డ్రా చేస్తున్నప్పుడు మన నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ పడితే ఉడకాలు పడదు. అది కూడా 8 hours. నేను పనిచేసిన చోట 10 hours 11 hours పనిచేస్తాను. నేను పనిచేసిన చోట ప్రజెంట్ నేను పనిచేస్తున్న చోట 8 hours 8 hours పనిచేసా. 8 hours నాకు ఇక్కడ ప్రజెంట్ నేను పనిచేస్తున్నప్పుడు అయితే నాకు 11 hours 12 hours నా డ్యూటీ టైమింగ్స్. ఒక కంపెనీలో 3.5 years పనిచేస్తే డైలీ 12 hours డ్యూటీ టైమింగ్స్ చేసేవాడిని. రోజు దేవుడికి దండం పెట్టుకుని నా బ్రతుకు మార్చు అని. ఇప్పుడు మనిషి జోలికి ఎవడైనా ఎలా వెళ్తాడండి? ఒక మనిషి ఫుల్ అవుట్ అయినా ఒక మనిషి ఉంటే అక్కడ వాల్యూ లేనట్టేగా. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం తప్పు కాదు, అది ఓవర్ లిమిట్గా తీసుకోవడం తప్పు. ఓవర్ లిమిట్గా తీసుకున్నప్పుడు హెచ్ఆర్ నోటీస్కి తప్పు జరుగుతుందని చెప్పి తీసుకెళ్ళి హెచ్ఆర్ సెట్ చేసింది. దానికి ఎవడేం పీకలేడు అంటే ఒకసారి 2 సార్లు నా పొట్ట మీద కొట్టడానికి స్కెచ్ చేశాడు. వచ్చిన కాంట్రాక్ట్ పోతే నువ్వు పురుగులు పడి నాశనం అయిపోతావు అన్నాడు. అసలు నిన్నెవడు నన్ను 2 నెలలు ఆపమంది అసలు డ్యూటీలు ఇవ్వకుండా? ఇష్టం షెడ్ బిహేవ్ చేశాడు కాబట్టి లోపలికి కూడా ఇవ్వకుండా చేశారు. హెచ్ఆర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలా అన్నీ తీసుకెళ్ళి అడిగా అనుకోండి, ఏదో ఒక రోజు పిచ్చే నీకేమైనా ఎక్కిందా అంటారు. చూసి. ఎందుకంటే మా వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్టేట్టుగా ఉంటుంది. అది వినా వద్దా కూడా నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియో ఎవరినైనా ఒత్తుకుంటే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. నేను పనిచేసిన చోట నా నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఇవి. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నైట్ స్టాఫ్ పనిచేస్తుంటే టెలికార్ ఆపరేటర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగే ముందర 1-4 సార్లు చెక్ చేసుకుని వాగండి, లేదా సైలెంట్గా ఉండండి. తెలియని వాగుడు అయితే వాగద్దు, అనవసరంగా ఫూల్స్ అయితే కావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. షబ్బకేర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వానలు పడుతున్నాయి, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళండి. చిన్నపిల్లలు అయితే స్కూల్స్ కాలేజెస్ చిన్నపిల్లల్ని పంపించండి. ఎందుకంటే రోగాలు అవి వస్తున్నాయి బయట ఈ వానకి, డ్రైనేజెస్ అవి పొంగి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. శుభోదయం. మీ అందరికి మంచి జరగాలని పైన దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.